దేశంలోని ఆయా రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను ఎలా నిర్ణయిస్తారు? ఒక రాష్ట్రంలో ఎక్కువ లోక్సభ సీట్లు, మరో రాష్ట్రంలో తక్కువ సీట్లు ఎలా నిర్ణయిస్తారు? దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్సభ స్థానాల సంఖ్య ఒక్కో విధంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో లోక్సభ సీట్లుండగా మరికొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ సంఖ్యలో లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే దేశంలో ఆయా రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు, అసెంబ్లీ సీట్లను ఏ విధంగా నిర్ణయిస్తారు? అసలు ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉండాలని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలు ఎన్ని ఉండాలనేది దేని ఆధారంగా డిసైడ్ చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో పూర్తి కానున్నాయి. ఇప్పటికే 5వ విడత పోలింగ్ పూర్తి కాగా మే 25న 6వ దశ పోలింగ్ జరగనుంది. ఇక చివరగా జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనుంది. అయితే దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉత్తరప్రదేశ్లో ఉండగా కొన్ని రాష్ట్రాల్లో ఒక్క లోక్సభ స్థానం మాత్రమే ఉండడంతో అసలు పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్యను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? దీనికి కొలమానం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని లోక్సభ స్థానాలు, ఎన్ని శాసనసభ నియోజకవర్గాలుండాలన్నది అక్కడి జనాభా ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది. మన దేశానికి స్వాతంత్ర్యం అనంతరం మొదటి లోక్సభ ఏర్పడే సమయంలో గరిష్టంగా లోక్సభ సభ్యుల సంఖ్య 500గా నిర్ణయించబడింది. అంటే దేశవ్యాప్తంగా 500 మంది లోక్సభ సభ్యులు ఉండాలి. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఉండాల్సిన లోక్సభ స్థానాల సంఖ్యను అక్కడి జనాభా ఆధారంగా నిర్ణయించారు. ఆ తర్వాత లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య 552కి పెరిగింది. అందులో 2 సభ్యులు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు. వారిని కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి నామినేట్ చేసేవారు. ఈ సభ్యుల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించబడింది. అప్పట్లో ప్రతి దశాబ్దానికి సంబంధించిన జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ సభ్యుల సంఖ్యను నిర్ణయించేవారు. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా ఆంగ్లో ఇండియన్ సభ్యుల వ్యవస్థ రద్దు చేయబడింది. 2020 జనవరిలో కొత్త విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య గరిష్టంగా 550 వరకు ఉండవచ్చు. అదే సమయంలో లోక్సభలో గరిష్ట స్థానాలను పొందడానికి రాష్ట్రాల మధ్య పోటీ కారణంగా జనాభా నియంత్రణ ప్రభావితం కావడం ప్రారంభమైంది. కాబట్టి ఈ ప్రక్రియ 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా నిలిపివేయబడింది. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా తదుపరి 2026లో లోక్సభ సభ్యుల సంఖ్యను నిర్ణయించాల్సి ఉంది. వాస్తవానికి జనాభా ప్రాతిపదికన లోక్సభ సభ్యుల పంపిణీ సరిగ్గా జరగలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్ల ఉమ్మడి జనాభా దేశం మొత్తం జనాభాలో 25.1%. అయినప్పటికీ యూపీలో కేవలం 80 సీట్లు, బీహార్లో 40 సీట్లు మాత్రమే ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకల మొత్తం జనాభా దేశ జనాభాలో 21% కాగా వారికి లోక్సభలో 129 సీట్లు ఉన్నాయి. లోక్సభ సభ్యుల సంఖ్య పెరగకపోవడంతో ప్రస్తుతం నియోజకవర్గాల సరిహద్దులు మాత్రమే మారుతున్నాయి. ఇందుకోసం జనాభా లెక్కల ఆధారంగా ప్రతి దశాబ్దానికి ఒక సరిహద్దు డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. గతంలో ఈ కమిషన్ లోక్సభ సభ్యుల సంఖ్యను కూడా నిర్ణయించేది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జనాభా లెక్కల తర్వాత ప్రతిసారి డీలిమిటేషన్ చట్టం అమలు చేయబడుతుంది. ఆర్టికల్ 170 ప్రకారం ప్రతిసారి జనాభా గణన తర్వాత డీలిమిటేషన్ చట్టం ప్రకారం రాష్ట్రాలు కూడా ప్రాంతీయ నియోజకవర్గాలుగా విభజించబడ్డాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. మొదటి డీలిమిటేషన్ 1950-51 సంవత్సరంలో జరిగినప్పటికీ డీలిమిటేషన్ కమిషన్ చట్టం 1952లో ఆమోదించబడింది. దీని తర్వాత ఈ చట్టాలు 1962, 72, 2002లో కూడా ఆమోదించబడ్డాయి. వీటి ఆధారంగా 1952, 63, 73, 2002లో డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. వాటి ద్వారా నియోజకవర్గాల విభజన జరిగింది. అయితే
1981, 91 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగలేదు. డీలిమిటేషన్ కమిషన్ ఎటువంటి కార్యనిర్వాహక ప్రభావం లేకుండా పనిచేయడం, రాజ్యాంగం ప్రకారం ఈ కమిషన్ నిర్ణయమే అంతిమమైనది కావడంతో దాని నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయలేము. ఎందుకంటే అలా చేయడం వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాన్ని లోక్సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ సవరించలేవు. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా లోక్సభ స్థానాలను పరిశీలిస్తే యూపీలో 80, మహారాష్ట్ర 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్లో 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక తమిళనాడులో 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటకలో 28, గుజరాత్లో 26, ఆంధ్రప్రదేశ్లో 25, రాజస్థాన్లో 25, ఒడిశాలో 21, కేరళలో 20, తెలంగాణలో 17, అస్సాంలో 14, జార్ఖండ్లో 14, పంజాబ్ 13, ఛత్తీస్గఢ్ 11, హర్యానాలో 10, ఢిల్లీలో 7, ఉత్తరాఖండ్లో 5, జమ్మూ కశ్మీర్లో 5, హిమాచల్ ప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, త్రిపుర 2, గోవాలో 2, మణిపూర్ 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, లడఖ్ 1, సిక్కిం 1, అండమాన్ నికోబార్ 1, చండీగఢ్ 1, దాద్రా అండ్ నగర్ హవేలీ 1, డామన్ అండ్ డయ్యూ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి 1 స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి.